Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. అమ్మ నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. భరత్, నిన్న క్లాస్ మనం ఏం చెప్పుకుంటున్నాము ఒకసారి చూడండి. నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాము? ఓకే, రైట్, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. వెరీ గుడ్. నిన్న క్లాస్లో మనం డేటా లిస్ట్, డేటా టైప్, డేటా డెఫినేషన్ ఇవి చెప్పుకున్నాం, అవునా? రైట్. సో లిస్ట్ ఈజ్ డిఫైన్డ్ బై యూజింగ్ డిఎల్ ఎలిమెంట్, terms are defined by using dt element, and definitions are defined by using data definition element. ఇవి నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాము. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం, అవునా? రైట్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామా? రైట్. సో టుడే డేట్ ఈజ్ 5/2/2025, అవునా అమ్మా? రైట్. టుడే డేట్ ఈజ్ 5/2/2025, రైట్. ఇప్పుడు చూడండి, నేను ఒక నిన్న ప్రోగ్రామ్ కదా, ఓకే, ఐ విల్ టేక్ వన్ ఎంటీ ఫైల్, ప్రోగ్రామ్ 5.html. ఆల్రెడీ 5 ఉంది కదమ్మా, 6 పెడదామా? రైట్. ప్రోగ్రామ్ 6.html, ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుందామా? ఎంటీ టెంప్లెట్, ఓకే, ఎక్స్క్లమేషన్ సింబల్, ఎంటర్ బటన్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, బాడీ, ఇన్సైడ్ ద బాడీ నేను ఏం తీసుకుంటాను అంటే డేటా లిస్ట్ ఒకటి తీసుకుని డేటా టర్మ్ ఏం తీసుకుందామమ్మా? ఎలక్ట్రానిక్స్ అని రాద్దాం, ఓకేనా? రైట్. ఒకసారి రన్ చేయండి అమ్మా, ఏమొచ్చిందో. రైట్, ఒకసారి చూడండి. ఒకసారి రన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. గో లైవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేద్దాము. లోకల్ హోస్ట్ 5500, ప్రోగ్రామ్ 6.html, ఓకేనా? రైట్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎలక్ట్రానిక్స్ అని వచ్చిందా, రాలేదా? ఎస్ సార్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, దీని లోపల మనం ఒక డేటా డెఫినేషన్ తీసుకుందాము. వాచెస్, డేటా డెఫినేషన్ తీసుకుందాము. వాచెస్. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ వాచెస్, ఓకేనా? రైట్. వాచెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ మొబైల్స్. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాను? అగైన్ అనదర్ డేటా డెఫినేషన్, and I will write mobiles, ఓకేనమ్మా? చూడండి, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ వాచెస్ అండ్ మొబైల్స్, and I will take another data definition, and I will write televisions. ఇప్పుడు చూడండి, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ వాచెస్, మొబైల్స్ అండ్ టెలివిజన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఇప్పుడు ఇంకో పని చేద్దాము. ఐ విల్ టేక్ వన్ ఫుట్వేర్, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొక డేటా డెఫినేషన్ తీసుకుంటాను. డేటా డెఫినేషన్ ఫుట్వేర్, ఓకే, ఫుట్వేర్. ఈ ఫుట్వేర్ లోపల ఏం రాద్దామమ్మా? ఒక డేటా టర్మ్ తీసుకున్నాను, ఫుట్వేర్. డేటా డెఫినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ స్నీకర్స్, ఓకేనా? రైట్, స్నీకర్స్, ఓకే, ఫుట్వేర్ స్నీకర్స్. నెక్స్ట్ ఇంకొక డేటా డెఫినేషన్ తీసుకుందాము. డేటా డెఫినేషన్ క్యాజువల్స్, ఓకే. ఇప్పుడు రన్ చేయండి. ఓకే, ఫుట్వేర్, స్నీకర్స్ అండ్ క్యాజువల్స్. అండ్ అగైన్ ఐ విల్ టేక్ అనదర్ డేటా డెఫినేషన్ అండ్ ఐ విల్ రైట్ బూట్స్, ఓకే. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్స్ ఆర్ డివైడ్ ఇంటూ వాచెస్, మొబైల్స్, టెలివిజన్స్. ఫుట్వేర్ ఈజ్ డివైడ్ ఇంటూ స్నీకర్స్, క్యాజువల్స్ అండ్ బూట్స్, రైట్. And I will take another data term ఏం తీసుకుందాము? ఫ్యాషన్, ఓకేనా? రైట్. ఫ్యాషన్లో డిడి ఏం తీసుకుందాము? మెన్స్ క్లాతింగ్, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఉమెన్స్ క్లాతింగ్, ఓకే. నెక్స్ట్ ఇంకొక డేటా డెఫినేషన్లో చిల్డ్రన్
clothing. Okay. So fashion is divided into men's clothing, women's clothing and children's clothing. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే నేను దీన్నే మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తానమ్మా. ఒకసారి చూడండి, ఇదే డేటాని మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఒక్కసారి, మళ్ళా ఈ డేటా డెఫినేషన్ని కాపీ చేసి డేటా టర్మ్ దగ్గర మొదలుపెట్టి ఈ డేటా డెఫినేషన్ దాకా కాపీ చేసి ఇప్పుడు ఏం చేద్దాము, మళ్ళా ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఏమైంది, చూడండి మళ్ళీ అదే డేటా మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. ఓకే, సరే ఎందుకు సార్ ఇలా చేశారు? ఎందుకంటే మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అలా మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఒక పని చేద్దాము. ఇక్కడ స్టైల్ ఎలిమెంట్ ఒకటి తీసుకుందాం. ఓకేనా, స్టైల్ ఎలిమెంట్ ఒకటి తీసుకుని దీని లోపల ఒక డేటా టర్మ్ ఒకటి తీసుకుని, ఓకేనా, రైట్, ఫాంట్ వెయిట్ ఫస్ట్ ఏం చేద్దాము, ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాద్దాం. ఏం చేసాం సార్, మనం డేటా టర్మ్కి ఫాంట్ వెయిట్ బోల్డ్ అని పెట్టాం. మీరు అబ్జర్వ్ చేస్తే డేటా టర్మ్ ఫాంట్ వెయిట్ బోల్డ్ కింద చేంజ్ అయిందా లేదా? ఫాంట్ వెయిట్ బోల్డ్ అంటే బోల్డ్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వచ్చిందా లేదా? రైట్ సార్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫాంట్ కలర్ చేంజ్ చేద్దామమ్మా. ఫాంట్ కలర్ ఏం పెడదాము, ఫాంట్ కలర్ వైట్. ఫాంట్ కలర్ వైట్, ఫాంట్ కలర్ అని రాయవలసిన అవసరం లేదు, జస్ట్ మీరు కలర్ అంటే సరిపోతుంది, కలర్ వైట్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, టెక్స్ట్ కలర్ వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా సార్? ఇప్పుడు నాకు ఆ బ్యాక్గ్రౌండ్కి ఆ టెక్స్ట్కి కొద్దిగా గ్యాప్ కావాలి సార్. కొద్దిగా గ్యాప్ కావాలి అంటే ఏం రాద్దాము, ప్యాడింగ్. ఏం రాద్దామమ్మా, ప్యాడింగ్ 5 పిక్సెల్. మీరు అబ్జర్వ్ చేయండి, ప్యాడింగ్ 5 పిక్సెల్ వచ్చిందా లేదా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే విత్ 200 పిక్సెల్ అని రాద్దామా, విత్. ఓకే, అంటే మనకి ఎందుకు సార్ విత్ రాసాము, ప్యాడింగ్ 5 పిక్సెల్ వల్ల ఏమైంది మీరు అబ్జర్వ్ చేశారా? బ్యాక్గ్రౌండ్కి టెక్స్ట్కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది, చూసారమ్మా? ఇదిగో ఇక్కడ కొంత గ్యాప్ వచ్చింది, అబ్జర్వ్ చేశారా? ఈ డౌన్లో కూడా కొంత గ్యాప్ వచ్చింది, అంతేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ సైజు కొద్దిగా తగ్గిద్దాం, అంత అవసరం లేదుగా. ఈ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకే చేద్దాం. ఓకేనా, అంతవరకే చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు ఏం చేస్తాను అంటే విత్ ఏం రాద్దామమ్మా, విత్ 200 పిక్సెల్. ప్యాడింగ్ ఎంత పెడదాము, 5 పిక్సెల్. ఓకేనా, విత్ 200 పిక్సెల్ అని రాయగానే ఏమవుతుందో చూడండి, విత్ సైజు డిక్రీజ్ అయిందా లేదా? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, నాకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు చెప్తాను. నేను ఇప్పుడు ఇది స్క్రోల్ బార్ కదమ్మా, మీరు అబ్జర్వ్ చేయండి, స్క్రోల్ బార్ కదా. నేను ఇలా డౌన్ కనుక స్క్రోల్ చేస్తుంటే ఈ ఎలక్ట్రానిక్స్ అన్నది పైకి మూవ్ అయిపోతుందా? ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా స్క్రోల్ బార్ కనుక స్క్రోల్ చేస్తే ఈ ఎలక్ట్రానిక్స్ అన్నది మూవ్ అయిపోతుంది, అవునా? రైట్. అలాగా మూవ్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది? ఈ స్క్రోల్ బార్ ఇలా మూవ్ అయిపోవడం వల్ల చాలా జాగ్రత్తగా వినండి, నేను స్క్రోల్ బార్ కిందకి మూవ్ చేయడం వల్ల హెడ్డింగ్ మిస్ అయిపోతున్నాను. చూడండి, హెడ్డింగ్ మిస్ అయిపోయి ఇప్పుడు ఎవరైనా యూజర్ సడన్గా వచ్చి మన సిస్టమ్ చూసారనుకోండి, ఎవరైనా పర్సన్, సార్ ఈ వాచెస్, మొబైల్స్, టెలివిజన్స్ ఏ కేటగిరీకి చెందినవి సార్ అని అడుగుతారు మీరు. ఎందుకంటే నేను ఇలా కిందకి స్క్రోల్ చేసి ఉంచాను, కిందకి స్క్రోల్ చేసి ఉంచడం వల్ల అక్కడ పైన హెడ్డింగ్ మిస్ అయిపోయింది, అవునా కాదా? రైట్. ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేసినా కూడా హెడ్డింగ్ అనేది మిస్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా వినండి, హెడ్డింగ్ అనేది మిస్ అవ్వకూడదు. ఓకే, ఎలాగ సార్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పొజిషన్ స్టిక్కీ ఏం రాద్దామమ్మా, పొజిషన్ స్టిక్కీ.
ఓకే, పొజిషన్ స్టిక్కీ ఎక్కడ ఆగాలది? టాప్ 0 పిక్సెల్. చాలా జాగ్రత్తగా వినండి. టాప్ 0 పిక్సెల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎలా మూవ్ చేస్తున్నా హెడ్డింగ్ అలాగే ఆగుతోంది. ఇవి మొబైల్స్ టెలివిజన్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ చూడండి, నెక్స్ట్ హెడ్డింగ్ పైన అలాగే ఆగుతోంది. క్యాజువల్స్ బూట్స్ మూవ్ అవుతున్నాయి, చూసారా? నెక్స్ట్ నేను ఇలా మూవ్ చేస్తున్నప్పుడు హెడ్డింగ్ అక్కడ ఆగి హెడ్డింగ్ ఇంకా పైకి వెళ్ళట్లేదు. మీరు ఇప్పుడు చూడండి, మెన్స్ క్లాతింగ్ ఉమెన్స్ క్లాతింగే మూవ్ అవుతుంది. మళ్ళా నెక్స్ట్ హెడ్డింగ్ ఎలక్ట్రానిక్స్ పైన ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతుందా లేదా? అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్స్ అలా పైన స్టిక్కీ పొజిషన్లోకి ఆగిపోయింది. ఇప్పుడు కింద ఉన్న కంటెంట్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ పైన స్టిక్కీ పొజిషన్లో అలా ఆగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ మాత్రమే మూవ్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఫ్యాషన్ పైన స్టిక్కీ పొజిషన్లో అలా ఆగిపోయింది. కంటెంట్ మాత్రమే మూవ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? రైట్. అంటే ఎందుకు సార్ అలా వచ్చింది అంటే పొజిషన్ స్టిక్కీ. ఓకే, పొజిషన్ స్టిక్కీ మీన్స్ అక్కడ అలా ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏది ఆగుతుంది ఎలా తెలిసింది సార్? బ్రౌజర్కి డిటి. మీరు దేనికి పొజిషన్ స్టిక్కీ రాశారు? డిటి ఎలిమెంట్కి. డిటి ఎలిమెంట్ లోపల ఏముంది? ఎలక్ట్రానిక్స్. డిటి ఎలిమెంట్ లోపల ఏముంది? ఫుట్వేర్. డిటి ఎలిమెంట్ లోపల ఏముంది? ఫ్యాషన్. ఓకేనా అమ్మా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా సార్? మరి టాప్ 0 పిక్సెల్ ఏంటి సార్? మీకు అదేనా డౌట్? టాప్ 0 పిక్సెల్ అంటే ఇదిగో ఇది అనమాట. అంటే అడ్రస్ బార్కి ఈక్వల్గా, అంటే 0 పిక్సెల్. కొద్ది కిందకు వస్తే 1, కొద్ది కిందకు వస్తే 2, కొద్ది కిందకు వస్తే 3, కొద్ది కిందకు వస్తే 4, 5 అదనమాట. నేను మౌస్తో రాస్తున్నానే, నేను మౌస్తో రాస్తున్నాను కాబట్టి నా రైటింగ్ అలా ఉంటుంది. మీరేమి అనుకోకండి. నేను మౌస్ యూజ్ చేసి రాస్తున్నాను కాబట్టి రైటింగ్ మీరేమీ అనుకోకండి. రైట్. 1 2 3 4 5 6 అంటే ఇది 0 పొజిషన్. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ హెడ్డింగ్ వచ్చి ఎక్కడ ఆగింది? 0 పొజిషన్లో. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందమ్మా? రైట్. ఓకే, అంటే మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ డేటా టర్మ్, డేటా డెఫినేషన్. ఇది నోట్స్లో పేస్ట్ చేయనా? అందరూ ప్రాక్టీస్ చేస్తారా? రైట్. ఇవన్నీ కూడా రేపు మనం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, రెజ్యూమే ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం. రియల్ టైమ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం. వాటి అన్నింటిలోనే మళ్ళీ ఇవే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు మీరు ఎంత ప్రాక్టీస్ చేశారో నాకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. సో ఐ విల్ పేస్ట్ ఇన్ ద నోట్స్. అప్పుడు లైవ్లో మీరు అక్కడ ల్యాప్టాప్తో రన్ చేస్తూ ఉంటారు, నేను ఇక్కడ ల్యాప్టాప్లో రన్ చేస్తూ ఉంటాను. లైవ్లో ప్రతి మాడ్యూల్ మనం డిజైన్ చేయబోతున్నాం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్గా ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. మనం మీకు వీడియో చూపించానా? బ్యాంబో ట్రీ వీడియో చూసారా అందరూ? రైట్. సో అలాగా మనం రూట్స్ స్ట్రాంగర్ చేసుకుంటే మీరు ఎంత కాలమైనా సస్టైన్ అవ్వగలరు. ఓకే సార్, రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా? ఇప్పుడు డేటా టర్మ్, డేటా డెఫినేషన్, డేటా లిస్ట్, ఈ 3 కాన్సెప్ట్స్ అర్థమయ్యాయా? ఈ డేటా టర్మ్, డేటా డెఫినేషన్, డేటా లిస్ట్ అనేటువంటి టాపిక్స్, ఈ ఎలిమెంట్స్ మనకి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? ఫ్రమ్ HTML5 వర్షన్ ఆన్వర్డ్స్. ఓకేనమ్మా? వెరీ గుడ్, సూపర్, రైట్. The next important concept is field set. The next important element introduced from HTML5 version onwards is field set. What is the field set? Field set is a frame. What is the field set? Field set is a frame. అంటే ఏంటి సార్? రైట్. మీకు ప్రాక్టికల్గా చూపిస్తే దీని గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా కూడా మనం థియరీ అన్నది థియరీ ఎక్కడైనా ఉంటుందమ్మా. మీరు థియరీ కోసం ఇంత కష్టపడి క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. థియరీ వేళ నెట్లో టైప్ చేస్తే కొన్ని లక్షల వెబ్సైట్లు ఉన్నాయి, కొన్ని లక్షల థియరీ ఉంది. మనం ఎంతసేపు కంపెనీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, కంపెనీ ఓరియంటెడ్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఓకేనా? మన మెయిన్ ఎయిమ్ అది. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేస్తాను అంటే చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుందాం. ఓకేనా? ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుని
ఓకే. ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకొని ఇప్పుడు ఏం రాస్తాను అంటే డేటా లిస్ట్ తీసుకొని డేటా టర్మ్ ఫస్ట్ నేమ్ ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమవుతుంది సార్? డేటా టర్మ్ ఫస్ట్ నేమ్ అంటే అలా వస్తుంది ఫస్ట్ నేమ్ అనేది. అంతేనా? రైట్. ఇప్పుడు డేటా డెఫినేషన్ తీసుకుంటా. డేటా డెఫినేషన్ అంటే ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ కొద్దిగా మార్జిన్ వదిలి ఇన్సైడ్కి మూవ్ అవుతుంది. అంతేనా? రైట్. డిడి ఏం రాద్దాము? కోడింగ్ బ్రెయిన్స్. ఏం రాద్దామమ్మా? కోడింగ్ బ్రెయిన్స్. రైట్. చూడండి కోడింగ్ బ్రెయిన్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ నేమ్. ఏం తీసుకుందాము? ఇంకొక డేటా టర్మ్ తీసుకుని డేటా టర్మ్ లాస్ట్ నేమ్ అని రాద్దామా? రైట్. సో లాస్ట్ నేమ్ అని రాసి కోడింగ్ బ్రెయిన్స్ టెక్నాలజీస్ అని రాద్దామా? రైట్. డిడి కోడింగ్ బ్రెయిన్స్ టెక్నాలజీస్. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు చూడండి కోడింగ్ బ్రెయిన్స్ టెక్నాలజీస్ అని వచ్చిందా? రైట్. ఇక్కడ పర్సన్ నేమ్ రాద్దాం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ తీసుకుందాము. పర్సన్ నేమ్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాయను? రాజేష్, లాస్ట్ నేమ్ కుమార్. ఓకే, ఒక పర్సన్ నేమ్ రాస్తాను. ఎందుకంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తీసుకుందాం. ఓకేనా? రైట్. సో రాజేష్, ఫస్ట్ నేమ్ రాజేష్, లాస్ట్ నేమ్ కుమార్. ఫస్ట్ నేమ్ రాజేష్, లాస్ట్ నేమ్ కుమార్. ఓకే. ఏజ్ తీసుకుందాము. ఏజ్ ఏంటి? డిటి ఏజ్. ఓకే. ఏజ్ డిడి 23 ఇయర్స్. ఏజ్ 23 ఇయర్స్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. సో ఫస్ట్ నేమ్ రాజేష్, లాస్ట్ నేమ్ కుమార్, ఏజ్ 23 ఇయర్స్. ఇక్కడ దాకా అందరికీ ఓకే కదా? ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే అమ్మా ఇంకొక డేటా లిస్ట్ తీసుకోండి. ఇంకొక డేటా లిస్ట్ తీసుకుని ఓకే డిటి ఏం తీసుకుందాము? స్కూల్. ఓకే. నెక్స్ట్ డిడి ఏం తీసుకుందాము? ఏం తీసుకుందామమ్మా? స్కూల్ నేమ్ ఏం తీసుకుందాము? ఏదో ఒక నేమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి. స్కూల్ నేమ్ ఏబిసి అని తీసుకోండి. ఏబిసి స్కూల్. ఓకే. అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట ఇవి. ఇప్పుడు చూడండి. ఓకే, నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, స్కూల్. నెక్స్ట్ మళ్ళా ఇంకొక డిటి తీసుకుందామా? డిటి. ఓకే. కాలేజ్. ఓకే. నెక్స్ట్ డిడి ఏం తీసుకుందాము? కాలేజ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ కాలేజ్. సమ్ XYZ కాలేజ్ అందామా? XYZ కాలేజ్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి. ఓకే, స్కూలు, కాలేజ్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా? ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ డిటికి ఫాంట్ వెయిట్ బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫైన్ చేద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్టైల్ తీసుకుని ఓకే డిటి ఓకే ఫాంట్ వెయిట్ రైట్. ఇప్పుడు చూడండి ఫాంట్ వెయిట్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఫాంట్ వెయిట్ బోల్డ్ వచ్చిందా లేదా? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం తీసుకుందామమ్మా? బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్. ఈజ్ ఇట్ క్లియర్? చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఈ ఫాంట్ కలర్ ని మనం చేంజ్ చేద్దామా? వైట్ కలర్ కింద. ఓకే, ఏం రాయాలమ్మా? కలర్ వైట్. ఓకే, కలర్ వైట్. ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు ఈ రాజేష్ అన్నది ఇక్కడికి రావాలి. ఓకేనా? రైట్. ఈ లాస్ట్ నేమ్ అన్నది ఇక్కడికి రావాలి. ఏజ్ అన్నది ఇక్కడికి రావాలి. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. అమ్మ ఎవరో అంటున్నారు సార్ ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్పారు సార్. నిన్న కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరమ్మా. నిన్న కాన్సెప్ట్ ఇక్కడ దాకా నేను చెప్పాను.
ఇప్పుడు ఈ కాన్సెప్టే మళ్ళీ యూజ్ చేసి నేను ఫీల్డ్ సెట్ లెజెండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నాకు ఏ రోజు ఏ కాన్సెప్ట్ చెప్పాను, ఏంటి, నా స్టూడెంట్స్ ఎవరు, నా స్టూడెంట్స్ నేమ్స్ ఏంటి, నాకు అన్నీ గుర్తేమ్మా. నా స్టూడెంట్ ఏ డౌట్ అడిగారో కూడా ఆ క్లాస్లో నేను ఒక 1 మంత్ తర్వాత అడిగినా కూడా నేను చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి డిటి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? డిఎల్. డిఎల్ రాసి చాలా జాగ్రత్తగా వినండి. డిఎల్ అని రాసి ఇప్పుడు డిస్ప్లే గ్రిడ్. డిస్ప్లే గ్రిడ్ అని రాసి ఓకేనా? టోటల్ ఇప్పుడు డిస్ప్లే గ్రిడ్ అంటే ఏంటి? కాలమ్స్ వైడ్గా డివైడ్ చేయమని. ఓకే. టోటల్ స్క్రీన్ సైజ్ ఎంతమ్మా? 12 ఫ్రాక్షన్స్. ఓకే. గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 3 ఫ్రాక్షన్స్ 9 ఫ్రాక్షన్స్ అన్నాను అనుకోండి. 9 ఫ్రాక్షన్స్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి. చూడండి. అర్థమవుతుందా? అంటే నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సరే డిఎల్‌కి అంటే టోటల్ డిఎల్‌కి నేను ఏం అప్లై చేశాను? డిస్ప్లే గ్రిడ్, గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 3 ఫ్రాక్షన్స్ 9 ఫ్రాక్షన్స్ అన్నాను. 9 ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా టోటల్ స్క్రీన్ సైజ్ ఉంది చూసారా? టోటల్ స్క్రీన్ సైజ్ 12 ఫ్రాక్షన్స్. ఎంతమ్మా టోటల్ స్క్రీన్ సైజ్? 12 ఫ్రాక్షన్స్. దీంట్లో ఇదేమో 3 ఫ్రాక్షన్స్. ఇదొచ్చేసి 9 ఫ్రాక్షన్స్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. అలా రాస్తే ఇది 2 కాలమ్స్ కింద డివైడ్ అయ్యింది. ఇది క్లియర్ అమ్మా అందరికీను? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? రైట్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఇక్కడి దాకా అందరికీ అర్థమైతే సార్ ఇప్పుడు నాకు కొద్దిగా ఇది దేనికి దానికి సెపరేట్‌గా కావాలి సార్ బ్యాక్‌గ్రౌండ్. అన్నిటికి కలిసి ఒకే సెపరేట్ బ్యాక్‌గ్రౌండ్ వద్దు. అంటే ఒకే బ్యాక్‌గ్రౌండ్ వద్దు. దేనికి దానికి సెపరేట్‌గా కావాలి. అప్పుడు ఏం చేద్దాము? ఏం చేద్దామమ్మా? మార్జిన్ బాటమ్, మార్జిన్ బాటమ్ ఏం రాయాలి? మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్. ఇప్పుడు చూడండమ్మా మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ అంటే దేనికి దానికి సెపరేట్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చిందా? రాలేదా? యెస్ సార్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఇప్పుడు అసలైన కాన్సెప్ట్ ఎంటర్ అవ్వబోతుంది. ఇదంతా నిన్న చెప్పుకున్నదే ఇక్కడ దాకా. ఇప్పుడు అసలైన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫీల్డ్ సెట్. ఫీల్డ్ సెట్ అంటే ఏంటి? ఈజ్ ఎ ఫ్రేమ్. ఈజ్ ఎ ఫ్రేమ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నాకు ఎలా కావాలి అంటే అవుట్‌పుట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒక ఫ్రేమ్ కావాలి సార్. అంటే ఈ టోటల్ ఇది ఉంది చూసారా? ఇది ఒక ఫ్రేమ్‌లో రావాలి ఇలాగ. ఇలాగా ఒక ఫ్రేమ్ కావాలి. ఫ్రేమ్ కావాలి అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఈ 3 కూడా నాకు ఒక ఫ్రేమ్ ఫార్మాట్‌లో కావాలి. ఎలా వస్తుంది ఫ్రేమ్ ఫార్మాట్‌లో అంటే ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ డీఎల్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉంది కదా! అక్కడి దాకా ఉందామా? యెస్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే అక్కడ ఒక ఫీల్డ్ సెట్ అని రాద్దాం. అంటే ఈ స్టార్టింగ్ ఒక ఫీల్డ్ సెట్ అని రాయండి. ఇది ఒక ఎలిమెంట్. ఫీల్డ్ సెట్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్. ఇక్కడ ఫీల్డ్ సెట్ అని రాసి ఇది ఇక్కడ లాస్ట్‌లో రాయండి. ఈ డీఎల్ తర్వాత. ఓకేనా? అంటే ఇప్పుడు ఫీల్డ్ సెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఫీల్డ్ సెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. 21 లైన్‌లో స్టార్ట్ అయింది. 30 లైన్‌లో ఎండ్ అయింది. సార్ ఇప్పుడు ఈ ఫీల్డ్ సెట్ మిడిల్‌లో ఏమున్నాయి? లాస్ట్ నేమ్ ఓకేనా? ఏజ్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్. ఇదంతా ఫీల్డ్ సెట్‌లోనే ఉందా? అబ్జర్వ్ చేశారా? రైట్. అంటే ఫీల్డ్ సెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి రన్ చేసి చూడండి. చూడండి ఒక బాక్స్ వచ్చిందా? రాలేదా? రాజేష్ కుమార్‌కి 23కి లాస్ట్ నేమ్‌కి ఒక బాక్స్ కింద వచ్చిందా? లేదా? రైట్. సార్ ఇప్పుడు నాకు అలాగే ఈ స్కూల్‌కి, కాలేజీకి కూడా ఒక బాక్స్ టైప్ కావాలి సార్. అంటే మళ్ళా ఏం చేద్దాము? ఈ స్కూలు, కాలేజీ ఎక్కడుంది? ఇక్కడ డీఎల్ స్టార్ట్ అయింది. ఇక్కడ డీఎల్ ఎండ్ అయింది. అంతేనా? రైట్. అంటే ఇక్కడ ఒక ఫీల్డ్ సెట్ తీసుకుందాము. ఇక్కడ ఒక ఫీల్డ్ సెట్ తీసుకొని, ఇక్కడ ఒక ఫీల్డ్ సెట్ ఎండింగ్ చేద్దాం. అంటే ఇక్కడ ఒక ఫీల్డ్ సెట్ ఎండ్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి చూడండి. సార్ రాజేష్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కుమార్ 20 ఏజ్ 23. స్కూల్ ఏబీసీ స్కూల్, కాలేజ్ ఎక్స్‌వైజెడ్ కాలేజ్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సార్ అసలు ఇవి ఏంటి సార్? ఈ రాజేష్, కుమార్ 23 ఏంటి? మనకొక పైన ఒక హెడ్డింగ్ ఉండాలి కదా! ఓకే. ఇవన్నీ ఏంటి? పర్సనల్ డీటెయిల్స్. ఓకే. నెక్స్ట్
ఏబిసి స్కూలు, XYZ కాలేజ్, అవేంటి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఓకే, అంతేనా? రైట్. అంటే ఇప్పుడు నేను ఏం రాస్తానంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇంకో కొత్త ఎలిమెంట్ రాబోతోంది. ఆ ఎలిమెంట్ పేరేంటి? లెజెండ్. లెజెండ్. లెజెండ్ అని రాసి పర్సనల్ డీటెయిల్స్. పర్సనల్ డీటెయిల్స్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో మీకు అవుట్పుట్. చూసారా? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్. ఫీల్డ్ సెట్ అంటే ఒక ఫ్రేమ్. అర్థమైందా? లెజెండ్ అంటే ఆ ఫ్రేమ్‌కి సంబంధించిన ఒక హెడ్డింగ్. సార్ ఈ ఫ్రేమ్ లోపల ఏమున్నాయి? పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ సార్ ఈ స్కూలు, కాలేజీ ఉన్నాయి కదా! ఇవేంటి? ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ సెట్ లోపల ఇంకొక లెజెండ్ రాసి, ఇంకొక లెజెండ్ రాసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని రాద్దామా? ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇప్పుడు చూడండి. అదిగో. ఇవి పర్సనల్ డీటెయిల్స్, ఇవి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ అర్థమైందమ్మా? సార్ ఇలా అంత లుక్ అండ్ ఫీల్‌గా లేదు కదా సార్. ఇంకొక పాయింట్ చేద్దాం సార్. ఓకే, రైట్. మౌనిక వెరీ గుడ్ అమ్మా. జగదీష్ వెరీ గుడ్. రైట్. ఇప్పుడు చూడండి మౌనిక రెస్పాండ్ అయ్యారు. మీరు అలా రెస్పాండ్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అమ్మా. ఎందుకంటే మీ ఫేసెస్ నాకు కనిపించవు కదా! మీకు అర్థమైందో లేదో? అవునా అమ్మా? వెరీ గుడ్. అలా కొంచెం రెస్పాండ్ అవుతూ ఉండండమ్మా. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు చూడండి. సార్ నాకు ఈ ఫీల్డ్ సెట్ తర్వాత కొద్దిగా గ్యాప్ కావాలి సార్. ఈ ఫీల్డ్ సెట్‌కి కొద్దిగా గ్యాప్ కావాలి. అంటే ఇప్పుడు ఏం రాద్దాం మనం? ఇక్కడ స్టైల్‌లో ఫీల్డ్ సెట్‌కి ఏం రాద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ బాటమ్. ఓకేనా? ఫీల్డ్ సెట్ మార్జిన్ బాటమ్. మార్జిన్ బాటమ్ 40 పిక్సెల్ అని రాశాననుకోండి. ఇప్పుడు చూడండి అసలు ఏమవుతుందో ఒకసారి చూడండి. చూడండి. ఈ ఫీల్డ్ సెట్‌కి గ్యాప్ వచ్చిందా లేదా? 2 దగ్గరగా అయిపోయాయి కదా! ఇప్పుడు నేను మార్జిన్ బాటమ్ 40 పిక్సెల్ అన్నాననుకోండి. చూడండి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో. ఓకే. సార్ ఇప్పుడు ఈ లెజెండ్ ఉంది చూసారా? ఈ లెజెండ్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెడదాం సార్. ఈ లెజెండ్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెడదాం సార్. పెట్టొచ్చా? యెస్, పెట్టొచ్చమ్మా. ఎలాగా? ఇక్కడ స్టైల్‌లోకొచ్చి లెజెండ్, లెజెండ్ అని రాసి ఏం చేద్దాము? బ్యాక్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ అందామా? రైట్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇప్పుడు చూడండమ్మా. బ్లాక్ కలర్ వచ్చిందా లేదా? యెస్ సార్. ఓకే. ఇప్పుడు కలర్, టెక్స్ట్ కలర్ వైట్ పెడదామా? ఓకే. ఏం చేద్దామమ్మా? టెక్స్ట్ కలర్ వైట్. అంటే కలర్ వైట్. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఇప్పుడు చూడండి కలర్ వైట్ వచ్చిందా లేదా? యెస్. ఈజ్ ఇట్ క్లియర్? ఇంగో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్. సార్ అలా వచ్చింది కానీ సార్ నాకిది సెంటర్‌లోకి రావాలి సార్. ఈ లెజెండ్ సెంటర్‌లోకి కావాలి. ఓకే, వస్తుంది. పెద్ద ప్రాబ్లమ్ ఏముంది? మనం ఏదైనా చేయొచ్చు కదమ్మా! బికాజ్ వి ఆర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. అవునా కాదా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇప్పుడు చూడండి సెంటర్‌లోకి వచ్చిందా రాలేదో చెప్పండి నాకు? యెస్ సార్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. సార్ సెంటర్‌లోకి వచ్చింది కానీ సార్, ఇది నాకు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా సార్! అది రెక్టాంగిల్ ఫార్మాట్‌లో బాలేదు సార్. అంతగా లుక్ అండ్ ఫీల్ లేదు. నాకు రౌండెడ్ కార్నర్స్ వస్తాయా? రౌండెడ్ కార్నర్స్. యెస్. రౌండెడ్ కార్నర్స్ ఇప్పుడు చూడండి ఇది స్క్వేర్ కార్నర్స్ ఉన్నాయి కదా! ఈ స్క్వేర్ కార్నర్స్ రౌండెడ్ కార్నర్స్ కింద మార్చాలనుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. బోర్డర్ రేడియస్ ఏం రాయాలమ్మా? బోర్డర్ రేడియస్ 20 పిక్సెల్. ఇప్పుడు చూడండి బోర్డర్ రేడియస్ 20 పిక్సెల్. చూడండి రౌండెడ్ కార్నర్స్ వచ్చాయా రాలేదా? సో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? కాన్సెప్ట్ ఎవరికైనా డౌట్ ఉందా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేస్ట్ చేసి అప్పుడు ఫీల్డ్ సెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫీల్డ్ సెట్ అంటే ఏంటమ్మా? ఫ్రేమ్. ఓకే. లెజెండ్ అంటే ఏంటో కూడా రాద్దాము. ఫస్ట్ ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను.
ఫాంట్ సైజ్ 23. ఓకే, రైట్. ఇప్పుడు ఫీల్డ్ సెట్ అంటే ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలి. సో వాట్ ఈజ్ ఫీల్డ్ సెట్? ఫీల్డ్ సెట్ ఈజ్ ఏ ఫ్రేమ్. లెజెండ్ అంటే ఏంటి? లెజెండ్ ఈజ్ ఏ క్యాప్షన్. లెజెండ్ ఈజ్ ఏ క్యాప్షన్ ఫర్ ఏ ఫ్రేమ్. ఫర్ ఏ ఫ్రేమ్. ఓకేనా, రైట్. సార్ ఇది ఎందుకు యూజ్ చేస్తాం సార్? ఇట్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ద కేటగిరీ ఆఫ్ ఆప్షన్స్. ద కేటగిరీ ఆఫ్ ఆప్షన్స్ అంటే సరే ఇవి ఏ కేటగిరీకి చెందాయి? సో ఇవి ఏ కేటగిరీకి రిలేటెడ్? ఇవన్నీను పర్సనల్ డీటెయిల్స్. అవునా? అంటే ఆ కేటగిరీని మనం మెన్షన్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెడ్డింగ్. హెడ్డింగ్ ఫార్మాట్లో కనుక మనం ఆ కేటగిరీని కనుక మెన్షన్ చేయాలి అంటే వీ షుడ్ యూజ్ లెజెండ్. ఇక్కడ దాకా అందరికీ క్లియర్ అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సింటాక్స్. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ ఫీల్డ్ సెట్ రాయాలి. ఫీల్డ్ సెట్ లోపల లెజెండ్ రాయాలి. లెజెండ్లో మనకు కావాల్సిన టైటిల్ పెట్టచ్చు, అంతేనా? రైట్. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దిస్? కెన్ ఎనీబడి టెల్ మీ? సో సింటాక్స్ ఏంటమ్మా? ఫీల్డ్ సెట్. ఓకే, లెజెండ్. ఫీల్డ్ సెట్ లెజెండ్. ఓకే, టైటిల్. ఓకేనా, లెజెండ్. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఫీల్డ్ సెట్ క్లోజ్. ఓకేనా, రైట్. అమ్మా ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. ఇప్పుడు సార్ ఈ ఫీల్డ్ సెట్ లెజెండ్ మనం నేర్చుకున్నాం, ఓకే, ఇట్స్ ఓకే. కానీ ఇది రియల్ టైంలో మనం ఎక్కడ యూజ్ చేస్తాం సార్? అసలు రియల్ టైంలో ఇది ఎవరైనా యూజ్ చేశారా ఈ ఫీల్డ్ సెట్ లెజెండ్? మాకు మీరు రియల్ టైంలో ప్రాక్టికల్గా చూపించగలరా? అదేనా మీ క్వశ్చన్? వెరీ గుడ్. సరే, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కనుక అమెజాన్ ఓపెన్ చేశారనుకోండి అమ్మా. అమెజాన్లో కూడా ఫీల్డ్ సెట్ లెజెండ్ యూజ్ చేశారు. ఫీల్డ్ సెట్ లెజెండ్ యూజ్ చేశారు. ఒకసారి చూడండి. ఫీల్డ్ సెట్ లెజెండ్ చూడండి అమెజాన్లో. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్, ఐ విల్ ఓపెన్ అమెజాన్. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఓకే, ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం చూడండి. ఓకే, ఇప్పుడు నేను అమెజాన్ ఓపెన్ చేశాను కదమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అకౌంట్ ఉంది కదా, అకౌంట్ సైన్ ఇన్ దగ్గరికి వచ్చి మీరు కనుక క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ న్యూ కస్టమర్ స్టార్ట్ హియర్. ఓకే, న్యూ కస్టమర్ స్టార్ట్ హియర్ అంటే మనకి అకౌంట్ ఉంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాము. న్యూ కస్టమర్ అంటే స్టార్ట్ హియర్ మీద క్లిక్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి ఒక్కసారి. ఓకే, రైట్. అంటే ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు కొత్త అమెజాన్ ఫ్రమ్ 2025 ఆన్వర్డ్స్ చేంజ్ చేశారమ్మా. ఎలా చేంజ్ చేశారు? ఇలా ఈ ఫామ్ మోడల్లో చేంజ్ చేశారు. ఓకే, మరి ఇది వరకు ఓల్డ్ అమెజాన్ మీకు గుర్తుందా? ఓల్డ్ అమెజాన్ లాగిన్. ఓకేనా, ఓల్డ్ అమెజాన్లో లాగిన్ ఫామ్ వేరే రకంగా ఉండేది. ఫీల్డ్ సెట్ లెజెండ్ ఆ ఫార్మాట్లో ఉండేది. ఇప్పుడు ఇది న్యూ అమెజాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ లైవ్ వెబ్సైట్ అమెజాన్ ఫామ్ ఇలా ఉంది. మరి ఓల్డ్ వర్షన్ ఎలా ఉంది? ఫీల్డ్ సెట్ లెజెండ్ యూజ్ చేశారు. మీ అందరికీ డౌట్ వస్తుంది, సార్ ఓల్డ్ వర్షన్ అంటే మాకు ఎలా తెలుస్తుంది సార్? అంతేనా మీరు అడిగేది? రైట్. మనకి ఏ ఓల్డ్ వర్షన్ కావాలి అన్నా కూడా మనకి నెట్లో అవైలబుల్గా ఉంటుంది. దానికి ఏమీ ప్రాబ్లం లేదమ్మా. ఓల్డ్ వర్షన్ వెబ్సైట్ ఎలా ఉండాలో చూడాలి అంటే archive.org. చాలా జాగ్రత్తగా వినండి. వెబ్సైట్ నేమ్ ఏంటి? వెబ్సైట్ నేమ్ archive.org. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసామనుకోండి, మరి ఆ ప్రీవియస్ బ్యాక్ అంటే వే బ్యాక్ మిషన్ అనమాట ఇది. మీ అందరికీ ఆదిత్య 369లో ఒక డయల్ మిషన్ ఉంటుంది చూసారు, టైం మిషన్ గుర్తుందా మీ అందరికీను? సో అలాగే ఈ వే బ్యాక్ మిషన్ ఇదేంటి అంటే archive.org. ఈ వెబ్సైట్ ఏంటి అంటే ప్రీవియస్గా ఒక వెబ్సైట్ ఏ వెర్షన్ ఎలా ఉండేది అనేది ఇది ఏం చేస్తుంది అంటే
కాపీస్ని సేవ్ చేసి, ఓకేనా, దాని యొక్క స్క్రీన్ షాట్ని సేవ్ చేసి వెబ్సైట్ వాళ్ళ యొక్క సర్వర్లో సేవ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక నేను అమెజాన్.in వెబ్సైట్ కనుక సెట్ చేస్తే, ఇక్కడ నేమ్ ఇస్తే చూడండి, ఇక్కడ చూడండి ఇవన్నీ ఇయర్స్ చూడండి 2023, 2024, 2004, 2005, 2006, 2007 ఇలాగ మీకు ఇయర్స్ అన్ని ఉన్నాయా లేవా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇయర్ సెలెక్ట్ చేసుకుంటానే 2024 మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి డేట్స్. ఈ డేట్స్లో మీకు నచ్చిన డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 14 అంటే 2024 మార్చ్ 14 4:30 PM అమెజాన్ వెబ్సైట్ ఎలా ఉంది చూడొచ్చు మనం. ఓకేనా, ఒకసారి నేను క్లిక్ చేస్తాను, ఎలా ఉందో చూద్దామే. చూడండి ఒక్కసారి. ఓపెన్ అవుతుంది. అంటే ఇది వే బ్యాక్ మిషన్ అనమాట. అంటే మన వెబ్సైట్ చూడండి అప్పుడు ఇలా ఉండేది. అప్పుడు మీరు సైన్ ఇన్ మీద ఒకసారి క్లిక్ చేద్దామా ఎలా ఉండేదో. అకౌంట్స్ అండ్ సైన్ ఇన్ ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ అండ్ సైన్ ఇన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఇక్కడ నీడ్ హెల్ప్ చూడండి, ఇది నేను చెప్పింది. అప్పుడు చూసారా ఇలాగ మీకు ఒక యారో మార్క్ ఉండి, చూసారా ఇదిగో ఇక్కడ ఒక డౌన్ యారో ఉంది చూసారా, డౌన్ యారో మీద క్లిక్ చేస్తే నీడ్ హెల్ప్ అని చెప్పి ఫర్గెట్ పాస్వర్డ్, అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. ఓకేనా, కనిపిస్తుంది అందరికీను. సో ఇదిగో క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్, న్యూ టు అమెజాన్ దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఒక లైన్ ఉందమ్మా, అది మీకు కనిపిస్తుందా లేదా? ఇక్కడ కూడా న్యూ టు అమెజాన్ ఓ లైన్ ఉంది. ఓకేనా, ఇది 2024లో అమెజాన్ వెబ్సైట్ ఇలా ఉండేది. మనం ఏదైనా తీసుకురావచ్చు, అవునా, మనం అనుకుంటే ఏదైనా తీసుకురావచ్చు. ఇది న్యూ అమెజాన్ ఇలా ఉంది చూడండి. ఇప్పుడు 2025 అమెజాన్కి 2024 వర్షన్ అమెజాన్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? ఎక్కడ వస్తుంది అది? WebArchive.org వెబ్సైట్లోకి వెళ్ళి, వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటమ్మా? WebArchive.org. ఈ archive.org దగ్గరికి వెళ్తే అక్కడ ఒక సెర్చ్ బటన్ ఉంటుంది. దాంట్లో మీరు ఏ వెబ్సైట్ ఎలా ఉందో చూడాలి అంటే చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇలా డిజైన్ చేద్దామా? సేమ్ అమెజాన్ ఎలాగైతే ఉందో ఇక్కడ చూడండి, నీడ్ హెల్ప్ క్లిక్ చేస్తే ఎలా ఉందో అలా డిజైన్ చేద్దామా ఇప్పటిదాకా మనకున్న నాలెడ్జ్ ఉపయోగించి? రైట్, ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. సరే, ఇది మీకు నోట్స్లో పేస్ట్ చేశానమ్మా. ఓకే, పేస్ట్ చేశాను. ఓకే, అయితే ఇప్పుడు 2024లో అమెజాన్ ఎలా ఉందో అలా మనం రెడీ చేయబోతున్నాం, అలా మనం డిజైన్ చేయబోతున్నాం. ఓకే, రైట్. అయితే ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి. వెరీ గుడ్. ఎంటీ టెంప్లెట్ తీసుకుని ఇప్పుడు ఏం చేస్తాను, ఒక డివ్ తీసుకుంటాను. ఒక డివ్ తీసుకుని ఏం చేద్దాము, ఒక ఫీల్డ్ సెట్ తీసుకోండి. ఒక ఫీల్డ్ సెట్ తీసుకుంటే మీకు ఒక బాక్స్ వస్తుంది కదా, రైట్. దీని లోపల ఒక లెజెండ్ తీసుకుని ఏం రాద్దాము, న్యూ టు అమెజాన్ అని రాయండి. ఓకేనా, నేను ఏం చేయలేదు, ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకున్నాను, ఒక డివ్ తీసుకున్నాను, ఒక ఫీల్డ్ సెట్ తీసుకున్నాను. ఫీల్డ్ సెట్ అంటే ఒక ఫ్రేమ్, దాని లోపల లెజెండ్ తీసుకుని న్యూ టు అమెజాన్ అని రాసింది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏమని వచ్చిందో. చూడండి, న్యూ టు అమెజాన్ అని వచ్చింది. అంతేనా? ఫీల్డ్ సెట్ లోపల లెజెండ్లో న్యూ టు అమెజాన్ అని వచ్చింది. అంతే కదమ్మా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఒక బటన్ తీసుకుందామా. బటన్ ఏమని రాద్దాము, క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ బటన్. ఓకేనా, ఒక బటన్ లోపల క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అని రాశాను. రాయిచ్చామా? ఎస్. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో అవుట్పుట్. సో న్యూ టు అమెజాన్, క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్. ఓకేనా, రైట్. నిన్న మీకు చెప్పాను డీటెయిల్స్ సమ్మరీ గుర్తుందా? ఎలక్ట్రానిక్స్ బటన్ మీద క్లిక్ చేస్తే చెప్పానా లేదా? మాకు ఎక్కడ గుర్తుంటుంది సార్, అంతేనా? చూడండి, అయితే నేనే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ డీటెయిల్స్ సమ్మరీ ఎప్పుడు చెప్పుకున్నాం? నిన్న క్లాస్లోనా, మొన్న క్లాస్లోనా? ఎక్కడ చెప్పాను? ఇక్కడ ఉంటుంది.
ఓపెన్ చేస్తున్నాను, ప్లీజ్ వెయిట్. డీటెయిల్స్ సమ్మరీ 3.1 ఇదిగో డీటెయిల్స్ సమ్మరీ చెప్పానా లేదా? ఒక యారో బటన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే టెలివిజన్ మొబైల్స్లోకి వెళ్ళాము. డేట్ 3/1/2025. అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటే ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవుతే మీరు నాకు చెప్పాలి. గుర్తుందా? అవునా? చెప్తారా? రైట్. ప్రిపేర్ అవ్వకపోతే మీకేం తెలియదు. మాకు ఎక్కడ ఖాళీ సార్ అంటారా? సార్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడంతోనే సరిపోతుంది సార్, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ చూడడంతో సరిపోతుంది, మా టైం అంతా అలాగే వేస్ట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఇక్కడ ఒక డీటెయిల్స్ పెడదామా? అమ్మా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అసలు చూడకండి. డీటెయిల్స్లోకి వచ్చి సమ్మరీ. ఓకే, సమ్మరీలోకి వచ్చి ఏమని రాద్దాము? నీడ్ హెల్ప్. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఎలాగైతే ఇక్కడికి చూడండి, ఇది కూడా సమ్మరీయే. అమెజాన్ ఏమీ గ్రేట్ కాదు, అందులో ఉన్నది కూడా మనలాంటి సాఫ్ట్వేర్ డెవలపర్సే. అర్థమైందా? ఎంత వచ్చి వాడికి అమెజాన్లో జాబ్ వచ్చింది, మనకి ఇంకా రాలేదు, మనకి ఫ్యూచర్లో రాబోతోంది, అంతేనా? రైట్. చూడండి, ఇప్పుడు వీడిని కూడా ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఒక యారో సింబల్ ఉందా లేదా? ఇప్పుడు ఈ యారో సింబల్ మీద కనుక క్లిక్ చేస్తే నీడ్ హెల్ప్ ఏమొచ్చింది? ఫర్గెట్ పాస్వర్డ్, అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. మళ్ళీ యారో మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోయిందా లేదా? మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిందా లేదా? అబ్జర్వ్ చేస్తున్నారా? ఇదిగో చిన్న డౌన్ యారో. ఇది ఇప్పుడు మీరు ప్రజెంట్ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దామంటే ఉండదు. వేబ్యాక్ మిషన్లోకి వెళ్ళి 2024 సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక మంత్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఉంటుంది. ఓకేనా అందరికీను? రైట్. ఇప్పుడు ఇలా డిజైన్ చేద్దామా మనం కూడా? ఓకే, ఆల్రెడీ మనం నీడ్ హెల్ప్ అన్నాం, సమ్మరీలో రాసాం. ఇప్పుడు ఇక్కడ రన్ చేద్దామా? ఎస్. చూడండి, ఇదిగో నీడ్ హెల్ప్. యారో మార్క్ ఓపెన్ అవుతుందా, క్లోజ్ అవుతుందా? చూడండి, డౌన్ మూవ్ అవుతుంది, మళ్ళీ రైట్ సైడ్, మళ్ళీ డౌన్, మళ్ళీ రైట్ సైడ్, యారో మార్క్. ఇప్పుడు ఇక్కడ దీని లోపల రాద్దామా మనం? ఓకే, ఇప్పుడు ఒక డివ్ తీసుకుని దీని లోపల ఏం రాద్దాము? ఫర్గెట్ పాస్వర్డ్. ఫర్గెట్ పాస్వర్డ్ అని రాద్దామా? ఈ సమ్మరీ లోపల డివ్ లోపల ఫర్గెట్ పాస్వర్డ్ అని రాసింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లిక్ చేయండి, ఇదిగో ఫర్గెట్ పాస్వర్డ్. మళ్ళీ క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోయిందా లేదా? మళ్ళీ క్లిక్ చేయండి, ఓపెన్ అయిందా లేదా? ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇప్పుడు ఏం చేద్దాము? నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకుని అదర్ ఇష్యూస్, ఇక్కడ ఏం రాశారమ్మా? ఫర్గెట్ పాస్వర్డ్, ఈ నీడ్ హెల్ప్ ఒకటి, దీన్ని క్లిక్ చేస్తే ఏమొచ్చింది? ఫర్గెట్ పాస్వర్డ్ ఒకటి, అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్, అంతేనా? అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేద్దాము? అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు క్లిక్ చేయండి, చూడండి, నీడ్ హెల్ప్, ఫర్గెట్ పాస్వర్డ్, అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? మళ్ళా క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోయిందా లేదా? సరే, ఇక్కడ దాకా అందరికీ ఓకే అయితే ఇప్పుడు పని చేద్దాము. దీనికి మనం కొంచెం స్టైల్ డిఫైన్ చేస్తాం, ఓకేనా? వీటికి కొద్దిగా స్టైల్ డిఫైన్ చేద్దాం. స్టైల్ ఎలా డిఫైన్ చేయాలి ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టైల్ ఎలిమెంట్ తీసుకుని, ఓకే, దేనికి డిఫైన్ చేద్దాం సార్? స్టైల్ లెజెండ్కి డిఫైన్ చేద్దాం. ఓకే, లెజెండ్కి అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి, లెజెండ్కి అప్లై చేస్తే ఎలా వచ్చిందో. ఫస్ట్ టెక్స్ట్ ఎలైన్, ఫస్ట్ ఏం రాద్దామమ్మా? టెక్స్ట్ ఎలైన్ సెంటర్. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ సెంటర్లోకి వచ్చిందా లేదా? న్యూ టు అమెజాన్ అనేది టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే సెంటర్లోకి వచ్చిందా లేదా? రైట్ సార్, ఇప్పుడు సెంటర్లోకి వచ్చింది కానీ సార్ ఇక్కడ ఈ లైన్ చూసారా? కొద్దిగా గ్యాప్ కావాలి, అంటే ఏం రాద్దాము? ఫర్ ఎగ్జాంపుల్, ప్యాడింగ్ రైట్ 20 పిక్సెల్ అని రాద్దామా? ప్యాడింగ్ రైట్ 20 పిక్సెల్. ఇప్పుడు చూడండి, గ్యాప్ వచ్చిందా లేదా? అలాగే ఈ లెఫ్ట్ సైడ్ కూడా కొద్దిగా గ్యాప్ పెడదామా? అంటే ఏం రాయాలి? ప్యాడింగ్ లెఫ్ట్ ఏం రాద్దామమ్మా? 20 పిక్సెల్. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ రైట్ 20 పిక్సెల్,
ప్యాడింగ్ లెఫ్ట్ 20 పిక్సెల్. ఓకే సార్, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే సార్, ఇప్పుడు ఈ బటన్ ఉంది చూసారా, ఈ బటన్ నాకు సెంటర్లోకి రావాలి సార్. ఓకే, బటన్ సెంటర్లోకి కావాలా? ఓకే, బటన్ ఎందులో ఉంది? ఫీల్డ్ సెట్ లోపల ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దాము? ఫీల్డ్ సెట్కి స్టైల్ అప్లై చేద్దాం. సో ఫీల్డ్ సెట్ టెక్స్ట్ ఎలైన్, ఫీల్డ్ సెట్ టెక్స్ట్ ఎలైన్ ఏం రాయాలి? సెంటర్. ఇప్పుడు చూడండి, సెంటర్లోకి వచ్చిందా లేదా బటన్? ఓకే సార్, ఇప్పుడు ఓ పని చేద్దాము. నాకు లెఫ్ట్ సైడ్ బార్డర్ వద్దమ్మా, లెఫ్ట్ సైడ్ బార్డర్ ఉండకూడదు, రైట్ సైడ్ బార్డర్ ఉండకూడదు. నెక్స్ట్ ఓ పని చేద్దాము, ఒక చిన్న రైట్ వర్డ్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లెఫ్ట్ నన్ను అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో ఒక్కసారి చూడండి, లెఫ్ట్ సైడ్ బార్డర్ రిమూవ్ అయిపోయిందా లేదా? లెఫ్ట్ సైడ్ బార్డర్ రిమూవ్ అయిపోయిందా లేదా? రైట్ సార్. నెక్స్ట్ రైట్ సైడ్ బార్డర్ కూడా రిమూవ్ చేసేద్దామా? అంటే ఏం రాయాలి? బార్డర్ రైట్. ఏం రాయాలమ్మా? బార్డర్ రైట్. ఓకే, బార్డర్ రైట్ ఏం రాద్దాము? నన్ను. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ బార్డర్ రిమూవ్ అయిపోయింది, అలాగే మనకి రైట్ సైడ్ బార్డర్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు సార్ బాటంలో ఉన్న బార్డర్ కూడా రిమూవ్ అయిపోవాలి సార్. రిమూవ్ అయిపోతుంది. ఏం రాయాలి? బార్డర్ బాటమ్. బార్డర్ బాటమ్ ఏం రాద్దాము? నన్ను. ఇప్పుడు చూడండి, బాటంలో ఉన్న బార్డర్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏం చేద్దాము అంటే విత్ ఓ పని చేద్దాము. విత్ 200 పిక్సెల్ అన్నాం అనుకోండి, ఏమవుతుందో చూడండి. చూడండి, విత్ 200 పిక్సెల్ అంటే ఇందాక మీకు ఇది 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 రిమూవ్ చేసేస్తే చూడండి, ఇది రిమూవ్ చేసేసాను అనుకోండి, విత్ 200 పిక్సెల్ రాయకపోతే బార్డర్ ఇంత ఉంది. ఓకేనా? ఇంత బార్డర్ కనిపించింది. సార్ నాకు ఇంత బార్డర్ అవసరం లేదు సార్, కొద్దిగా చిన్న లైట్ బార్డర్ ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? విత్ 200 పిక్సెల్ అన్నాను అనుకోండి, విత్ 200 పిక్సెల్ అంటే ఇప్పుడు చూడండి బార్డర్ ఎంత వస్తుందో. అది న్యూ టు అమెజాన్, క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్, దీని మీద క్లిక్ చేస్తే నీడ్ హెల్ప్, ఫర్గెట్ పాస్వర్డ్ ఆర్ అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. ఓకే సార్. సార్ ఇప్పుడు నాకు ఇదంతా కూడా సెంటర్లోకి రావాలి సార్. ఈ అమెజాన్లో ఉన్నట్టు ఈ కంటెంట్ అంతా కూడా సెంటర్లోకి రావాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇది మొత్తం ఈ కంటెంట్ అంతా సెంటర్లోకి రావాలా? ఓకే, అలా రావాలి అంటే ఇది ఎందులో ఉంది? బాడీ లోపల ఉంది. బాడీ లోపలేనా? అంటే ఇప్పుడు మన స్టైల్ దేనికి అప్లై చేయాలి? బాడీకి అప్లై చేసి సెంటర్లోకి రావాలంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ చేశారు. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్, ఈ రెండు కంబైన్డ్గా రాయాలి సార్. ఎస్, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి వచ్చిందా లేదా? సేమ్ అమెజాన్లో వచ్చిందా లేదా? న్యూ టు అమెజాన్, క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్, నీడ్ హెల్ప్, ఫర్గెట్ పాస్వర్డ్, అదర్ ఇష్యూస్ విత్ సైన్ ఇన్. ఓకేనా అమ్మా? అంటే మనం ఏది అంటే మనం నేర్చుకున్న ఫీల్డ్ సెట్, లెజెండ్ ఇంత ఇంత ఉపయోగపడింది చూసారా? అంటే అదే చెప్తున్నా, మీకు డైమండ్ దాని వాల్యూ తెలియాలి. ఓకే, మనం నేర్చుకున్నది ఎక్కడ యూజ్ చేస్తాం సార్? ఎవరైనా ఇంతకు ముందు యూజ్ చేశారు, అమెజాన్లోనే యూజ్ చేశారు. ఇప్పుడు అర్థమైందా అందరికీ? డీటెయిల్స్ సమ్మరీ ఎంత ఎంత యూజో తెలుసా దానివల్ల? ఇదిగో సేమ్ అమెజాన్లో వచ్చినట్టు మనం డిజైన్ చేసాం. ఇక్కడ దాకా అందరూ ప్రాక్టీస్ చేస్తారమ్మా ఒక్కసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వి విల్ మీట్ టుమారో. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.